అందరికీ నమస్కారం. ఇవాళ రాజమహేంద్రవరంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఒక దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగాలి, జమిలీ ఎన్నికల మీద ఇవాళ ఇక్కడ ఒక కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఇది సాధారణంగా ఏమిటంటే దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగినట్లయితే పరిపరి సమయాల్లో మనం ఎన్నికలు నిర్వహించుకున్నప్పుడు మనకి వృధా ఖర్చు ఏదైతే అవుతుందో, మన జీడిపి మీద ఏదైతే దాని యొక్క దుష్ప్రభావం ఉంటుందో దాని అన్నింటినీ కూడా అరికట్టేటువంటి అవకాశం ఉంటుందని ఇదొక ఆలోచన అందరూ కూడా ఆలోచించాలి అని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎటువంటి రాజకీయ పార్టీలకి అదేవిధంగా ఐడియాలజీస్కి అతీతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. శ్రీ బాన్సురి స్వరాజ్ గారు, సుష్మా స్వరాజ్ గారి కూతురు, వాళ్ళు ఇక్కడికి వచ్చి అందరినీ ఉద్దేశించి మాట్లాడటం మాత్రమే కాకుండా అందరు నా మనసుల్లో ఉన్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ఆందోళనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ లేవనెత్తినటువంటి సందర్భంలో వాటన్నిటికీ కూడా వారు సమాధానం ఇవ్వటం జరిగింది. ఇవాళ ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు అంటే జమిలీ ఎన్నికలు అంటే పార్లమెంటు, అసెంబ్లీ ఒకసారి నిర్వహించడం, లోకల్ బాడీస్ అన్నీ కూడా ఒకసారి నిర్వహించుకోవడం. కాబట్టి 2 స్టేజెస్ ఉంటాయి దీంట్లో. కాబట్టి ఒకేసారి జమిలీ ఎన్నికలు పార్లమెంట్కి, అసెంబ్లీకి నిర్వహించుకునేటువంటి సందర్భంలో వ్యయం తగ్గుతుంది, కరప్షన్ తగ్గుతుంది. అదేవిధంగా ఏదైతే పరిపాలన ఉంటుందో అది స్థగితం కాకుండా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలకి అభివృద్ధి, సంక్షేమం అందించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే వస్తుందో దాని యొక్క ప్రభావం ఉన్నటువంటి సందర్భంలో అది ప్రబలంగా ఉంటే కనుక మనం ఎటువంటి డెవలప్మెంట్ చేయలేం. కనుక ఒకేసారి దేశవ్యాప్తంగా కూడా ఈ ఎన్నికలు నిర్వహించాలని, అదేవిధంగా ఒకేసారి నిర్వహించినట్లయితే మన స్థూల జాతీయోత్పత్తి ఏదైతుందో 1.5% దాన్ని మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాము. కాబట్టి వీటన్నిటినీ కూడా, ఈ విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించుకుని ప్రజలందరూ కూడా ఆలోచించి రాబోయే కాలంలో గనక ఒకవేళ నిర్ణయం తీసుకునేటట్లయితే ప్రతి ఒక్కరూ కూడా దీనికి వారి యొక్క సమర్థన తెలియజేయాలని చెప్పి అభ్యర్థిస్తూ ఈ కార్యక్రమానికి మేమందరం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా రావడం జరిగింది. వీర్రాజు గారు ఉన్నారు, అదేవిధంగా దుర్గేష్ గారు వచ్చారు, వెంకటరాజు గారు వచ్చారు, రామకృష్ణారెడ్డి గారు రావడం జరిగింది. కనుక అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇవాళ ఇక్కడ అందరూ పాల్గొనడం అనేది ఇదొక శుభ పరిణామంగా మనం అందరం కూడా పరిగణించాం.